హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎక్కడున్నానంటే మన మాచర్ల మండలం. మీరంతా చూసారంటే మనం మాచర్ల మండలం అంటే మాచర్ల మండలం అంటారు దీన్ని. అలా ఎందుకంటారో మీకు చెప్తాను లాస్ట్లో వీడియోలో. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న మనం నాగార్జున సాగర్ కొండలోకి అయితే వచ్చాం. చూడటానికి చాలా చక్కగా నీట్గా ఈ ప్లేస్ తీర్చిదిద్ది కట్టారు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఎలా చెప్తానంటే ఇక్కడ మన విక్టరీ వెంకటేష్ గారు చాలా సినిమాలు చేశారు. అందులో నాగవల్లి, నాకు తెలిసిన సినిమాలు నాగవల్లి అండ్ సూర్యవంశం సినిమాలు ఇక్కడ షూట్ చేశారని నేను ఇక్కడ ఒక ముసలి తాత ఉంటే నేను ఆయన వివరాలు అనుకొని కనుక్కొని నేను చెప్తున్నాను. చూడ చక్కని ప్రదేశంలో నాకు ఎన్నో వింత జంతువులు కనిపించాయి. వాటిని చూడంగానే చాలా భయం వేసింది. ఎంత భయం అంటే నేను చిన్నప్పుడు దెయ్యాలు ఉన్నాయేమో అనుకోని అంత భయపడ్డాను. కానీ ఆ సింహం నా మీద అటాక్ చేసింది అనుకోని చాలా భయపడ్డాను. కాకపోతే అది నా మీద అటాక్ చేయలేదు, ఎందుకంటే నేను ఒక సింహం లాంటి కాబట్టి. చూడండి, లొకేషన్ చాలా అందంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే అడ్రస్ నేను చెప్తాను. ఇది మన మాచర్ల మండలంలో మన సాగర్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది అనమాట. అనుపు అంటారు దీని, అనుపు. మీరు ఖచ్చితంగా రండి, మీ ఫ్యామిలీతో బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. 100% మాది గ్యారంటీ. ఇక చిన్నగా పిల్లలు ఆకలిస్తుందంటే ఎప్పుడో పొద్దున అన్నం తిని మేము ఏమీ తినకుండా ఇలాగే ఖాళీగా గడుపుతూ వచ్చాము. ఇక్కడ కొట్టులు, అదే షాపులు, వాటర్ బాటిల్ కూడా దొరకని ప్రదేశం. ఇంకా చిన్నగా ఇంటికి వెళ్దామని బయటికి బయలుదేరాం. ఇదే ఎంట్రీ పాస్. ఇంకా బయటికి రాగానే ఆటోలు, బస్సులు ఏమీ దొరకవు కాబట్టి ఒక 5 kilometers నడుచుకుంటూ అలా చిన్న విలేజ్లోకి వెళ్ళాం. అక్కడ జనాలు మమ్మల్ని చూసి విచిత్రంగా చూశారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు పల్లెటూరు కాబట్టి అలాగే ఉంటారు. ఆ విలేజ్ చూడగానే నా మనసు తరుక్కుపోయింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లాగా నేను వాళ్ళందరినీ దత్తత తీసుకుందాం. మన దగ్గర అంత బడ్జెట్ లేక ఆలోచించాను. వచ్చే జమంటే అంత బడ్జెట్ ఉంటే నేను అందరిని దత్తత తీసుకుంటాను. సరే, ఇంకా పిల్లలు ఆకలంటే అక్కడ కొట్టుకు అక్కడ స్నాక్స్ తినేసి ఇంకా చిన్నగా అక్కడ ప్రజలతో కలిసి ముచ్చట్లు వేసి బయలుదేరాము. మీరు కూడా అలాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి మీ పిల్లలతో ఫ్యామిలీతో ఆనందంగా ఉండండి. ఇట్లు మీకు